ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హలో అండి, నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్లో మెయిన్గా మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ గురించి మనము చూద్దామండి. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మెయిన్గా ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మీ స్టాక్ బ్రోకర్ మీకు ఇచ్చే లేవరేజ్ అనమాట. సో క్యాష్ మార్కెట్లో జనరల్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు మార్జిన్ మీద ఎక్కువ షేర్లు కొందామని, అంటే మీరు ఒక 20 రూపాయలు పెట్టుబడి పెడితే, కొంతమంది ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే దానికి ఎగ్నెస్ట్గా ఇంకొక 100 రూపాయలు లోన్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే కొన్ని బ్రోకింగ్ సంస్థలు 2 రెట్ల నుంచి 4 రెట్లు 5 రెట్ల దాకా లేవరేజ్ ఇస్తారు. అంటే మీరు పెట్టిన 100 రూపాయలకి 500 రూపాయల దాకా లేవరేజ్ ఉంటుంది. సో ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అనేది అంటే ఇంట్రెస్ట్తో కూడుకుంటుంది. అంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్, బ్రోకర్ దగ్గర తీసుకునే అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. దాదాపుగా ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో 7% పర్ యానం నుంచి 18% పర్ యానం దాకా ఉంది. సో దీంట్లో ఉన్న అంటే ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే, అంటే మార్కెట్ బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు జనరల్గా ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అనేది ఎక్కువ పాపులర్గా వినిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇన్వెస్టర్సు వాళ్ళు పెట్టుకునే పెట్టుబడులు అంటే ఇంకా ఎక్కువగా పెట్టుబడులు పెంచుకోవడానికి, అట్లాగే అప్పు తీసుకొని ఎక్కువ లాభాలు సంపాదించడానికి, అంటే డెలివరీ తీసుకున్నప్పుడు స్టాక్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి తీసుకున్నప్పుడు దాదాపుగా మనము అన్ని సందర్భాల్లో 100% అమౌంట్ పే చేసి మనం డెలివరీస్ తీసుకుంటాము. సో మన దగ్గర ఉన్న డబ్బుల కంటే ఎక్కువ మొత్తంలో మనం డెలివరీస్ తీసుకోవాలి అంటే ఒక లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవడాన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అంటాం. సో మార్జిన్గా మన షేర్లను పెట్టి లేకపోతే మన క్యాష్ని పెట్టుకొని దాని మీద ఎక్సెసివ్ లేవరేజ్ తీసుకొని ఆ లేవరేజ్ని వాడుకుంటూ ఉంటాము. సో జనరల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే, బుల్ మార్కెట్లో మార్కెట్స్ పెరిగే కొద్దీ ఈ స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ పెరగటం, ఆ పెరిగిన స్టాక్స్ ద్వారా మనకి ఎక్కువ లాభం పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ లాభాన్ని ఎక్కువగా ఆర్జించడానికి ఈ మెథడ్ యూస్ చేస్తారు. దాదాపుగా ఇండియాలో 7-8 వేల స్టాక్స్ ట్రేడ్ అవుతున్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ద బ్రోకర్స్ ఒక 1000 స్టాక్స్ దాకా ఫండ్ చేస్తున్నారు, ఫండింగ్కి అలౌ చేస్తున్నారు. సో ఆ స్టాక్స్ మీద ఎక్కువ మంది ట్రేడింగ్ చేయటము, వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్, అంటే కొద్ది రోజుల పాటు ఆ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకొని లాభాలు పొందడం జరుగుతూ ఉంది. సో ఈ మార్కెట్లో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే స్టాక్స్ విపరీతంగా పెరగడం, ఒకే రోజు 10%, 20% పెరిగిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. దాంతో కంపేర్ చేసినప్పుడు మనం తీసుకునే లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ మొత్తంగా మనకు కనిపిస్తూ ఉంది. అందువల్ల ఎక్కువ మంది ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫండ్కి ఆసక్తి చూపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు 2021, 22, 23 నెంబర్స్ చూసినప్పుడు 2022 జాన్, ఫిబ్రవరి మాసాల్లో దాదాపుగా అందరు బ్రోకర్స్ కలిసి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మార్జిన్ ఫండింగ్ ఇచ్చారు. సో అదే నెంబర్స్ మనం ఒక సంవత్సరం తర్వాత అంటే 2023 జాన్ కనుక చూస్తే అది దాదాపుగా అమౌంట్స్ అనేవి 29,000 కోట్ల రూపాయలకు వెళ్ళిపోయినాయి, పైకి వెళ్ళాయి. అట్లాగే ఈ సంవత్సరం ఇప్పుడు లేటెస్ట్ నెంబర్స్ కనుక తీసుకున్నప్పుడు దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు అనేది మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్కి వెళ్ళింది. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఈ విషయంలో మార్జిన్ ట్రేడ్ ఫండింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారని మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అంటే వాళ్ళకి వచ్చే రిస్క్ లేదు. అంటే ఎక్కువగా ఎవరైతే ఈ ఫండింగ్ చేస్తున్నారో ఆ బ్రోకర్స్కి వచ్చే రిస్క్ లేదు. వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళ డబ్బులు పోగొట్టుకోరు. ఎందుకంటే కొంత అమౌంట్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉండటానికి ట్రై చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో హై వాలటైల్ టైమ్స్ అనేవి ఉంటాయి. అంటే బడ్జెట్ టైమ్స్, బడ్జెట్ తర్వాత కొంత మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో ఈ ఫండింగ్లో అంటే మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అంటే 100% రిక్వైర్మెంట్ అంటారు. అంటే మీకు 100 రూపాయలు ఉంటే కేవలం 100 రూపాయలు మాత్రం అప్పిస్తారు. సాధారణ సందర్భాల్లో 100 రూపాయలకి 400 దాకా అప్పు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని
అంటే ఎంత రిస్క్ ఉంది మార్కెట్లో ఎంత రిస్క్ ఉందనే దాన్ని బట్టి ఆ ఫండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఆలోచించుకోవాలి ఇది ఎంతవరకు సేఫ్ అనేది. సో సేఫ్ అంటే మనకి ప్రాఫిట్ వస్తుందని కేవలం ఒకే మోటివ్తో కాకుండా మార్కెట్లో రిస్కులు కూడా చూడని సందర్భం ఉంటుంది. అంటే కొంతమంది ఇన్వెస్టర్సు, అంటే చాలామంది ఇన్వెస్టర్సు ఈ 2020 తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన మార్కెట్లో. సో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా వాళ్ళు బేర్ మార్కెట్ అనేది ఇంకా చూడలేదు. సో బేర్ మార్కెట్స్లో ఎలా ఉంటుంది మార్కెట్, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, సో మొత్తం కోల్పోయే అవకాశం ఉంటుంది మార్కెట్లో డబ్బులు. అంటే మనము 4 times లీవరేజ్ తీసుకున్నప్పుడు మనం మొత్తం డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇలాంటి ట్రేడింగ్ చేయటం వల్ల. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.